మోముపై చెరగని చిరునవ్వు, 6 అడుగుల ఆజానుబాహుడు. కథల్లో వర్ణించే నాయక లక్షణాలు పుష్కలం. అందుకే అతని ఎందరికో డార్లింగ్, మరెందరికో బాహుబలి. అతను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని వేరే చెప్పాలా? ఎస్, త్వరలోనే ది రాజా సాబ్గా వస్తున్న ప్రభాస్ వయసుకు అక్టోబర్ 23న మరో ఏడాది కలుస్తుంది. ఈ సందర్భంగా ప్రభాస్కు విషెస్ చెబుతూ ఆయన నట వైభవాన్ని గుర్తు చేసుకుందాం. ప్రభాస్ పేరు వింటే చాలు జనానికి ముందుగా గుర్తు వచ్చేది బాహుబలినే. ఆ ఒక్క సినిమాతో ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియాగా మారిపోయారు ప్రభాస్. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా అభిమానుల మదిలో మాత్రం డార్లింగ్ గానే నిలిచి ఉన్నారు. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా ఏ ఇండియన్ స్టార్ చూడని వైభవం ప్రభాస్ సొంతమైందని చెప్పవచ్చు. రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శితమైన తొలి ఆంగ్లేతర చిత్రం బాహుబలి. సో ఆ తీరున మన బాహుబలి ప్రభాస్ను ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియా అనక తప్పదు. అంతేకాదు ప్రభాస్ మంచి మనస్సు సైతం అందరినీ ఆకర్షిస్తోంది. ధాతృత్వంలోనూ బాహుబలినే అనిపించుకున్న ప్రభాస్కు జనం జేజేలు పలుకుతున్నారు. కరోనా కల్లోల సమయంలోనూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా ప్రభాస్ భారీగా విరాళమిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన ప్రకృతి బీభత్సానికి కరిగిపోయి ఒక్కో రాష్ట్రానికి ₹1,00,00,000 అందించారు. అలాగే కేరళలో ఉపద్రవానికి కూడా ₹1,00,00,000 ఇచ్చారు. అందుకే రియల్ లైఫ్లోనూ మనస్సున్న బాహుబలి ప్రభాస్ అంటూ అభిమానులు కీర్తిస్తున్నారు. కల్కి 2898 ప్రభాస్ కామెడీ పండిస్తూనే యాక్షన్తో అదరుహో అనిపించారు. ఆ వైనాన్ని చూసి ప్రభాస్ తనకు లభించిన ఏ పాత్రకైనా న్యాయం చేయగలరని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ అన్న పేరు వింటే చాలు తెలుగువారి ఆనందం అంబరమంటుతోంది. తెలుగువారిలో అత్యధిక అభిమానులు సొంతం చేసుకున్న నవతరం నాయకుడిగా ప్రభాస్ పేరే వినిపిస్తోంది. అన్ని వర్గాల వారి అభిమానాన్ని చూరగొంటున్న ప్రభాస్కు మన తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు తెలుగేతర సినీ ఫ్యాన్స్లోనూ ఆదరణ పెరుగుతోంది. రోజురోజుకు ప్రభాస్పై పెరుగుతున్న ఈ క్రేజ్ చూసి యావత్ భారతం అబ్బురపడుతోంది. ఈసారి బర్త్డేకు ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్, ఈశ్వర్, రెబల్, సలార్ చిత్రాలు రిలీజ్ కావడం విశేషం. జనం చేత జేజేలందుకుంటున్న ప్రభాస్కు ఈ క్రేజ్ సంపాదించి పెట్టిన ఘనత నిస్సందేహంగా బాహుబలి సృష్టికర్త రాజమౌళికే చెందుతుంది. ప్రభాస్ కెరీర్ను బాహుబలికి ముందు తరువాతని విభజించవలసి ఉంటుంది. అంతకుముందు ప్రభాస్ చిత్రాలన్నీ ఒకెత్తైతే బాహుబలి చిత్రాలు అతన్ని ఎవరెస్టుపై నిలిపాయని చెప్పక తప్పదు. ఈ రోజున ప్రభాస్ బాహుబలి స్టార్గా జైకేతను ఎగురవేయక మునుపు సరిగ్గా 22 సంవత్సరాల క్రితం తొలిసారి ఈశ్వర్గా జనం ముందు నిలిచాడు. ఆ రోజు ప్రభాస్కు ఇప్పటి ప్రభాస్కు స్టార్డమ్లో హస్తిమశకాంతరం ఉంది. అయితే అతని మంచితనంలో మాత్రం ఎలాంటి మార్పు లేదనేవారు చిత్రసీమలో ఎందరో ఉన్నారు. తనకు ఎంతటి స్టార్డమ్ లభించినా, ఎంతటి విజయాలు సొంతమైనా ప్రభాస్ మాత్రం అందరినీ డార్లింగ్ అంటూ అందరి మదిలో డార్లింగ్గానే ఉన్నాడు. ప్రభాస్ తొలి చిత్రం ఈశ్వర్ నిరాశపరిచిన, రెండో చిత్రం రాఘవేంద్ర కోసం ప్రభాస్ తప్పించి నటించారు. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తొలి 2 చిత్రాలు విజయాన్ని మూటకట్టుకోలేకపోయాయి. ప్రభాస్ పని అయిపోయినట్టే అనుకున్నారు చాలామంది. అయితే ప్రభాస్ 3వ చిత్రం వర్షం ముచ్చటగొలిపే విజయాన్ని సాధించి ప్రభాస్ను స్టార్ హీరోగా నిలిపింది. ఈ సినిమా విజయంతో ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్గా జేజేలందుకున్నారు. వర్షంతో తొలి విజయాన్ని చవిచూసిన ప్రభాస్ తరువాత వెరైటీ రోల్స్ కోసం ఆసక్తి చూపారు. వైవిధ్యమైన పాత్రలతో అలరించడానికి ప్రభాస్ భలేగా తప్పించారు. ఆ తపంలోనూ జయాపజయాలనంతగా పట్టించుకోలేదు యంగ్ రెబల్ స్టార్. నటునిగా మార్కులు సంపాదించుకుంటూ సాగారు. ఘన విజయాలు సొంతమైన, అపజయాలు పలకరించిన ప్రభాస్ అదర్లేదు బెదర్లేదు. ఎప్పటిలాగే చిరునవ్వులు చిందిస్తూ ముందుకు సాగారు. అరుదైన విజయాలే అతన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ప్రభాస్ను టాలీవుడ్ యంగ్ టాప్ స్టార్స్లో ఒకరిగా నిలిపిన చిత్రం మాత్రం ఛత్రపతి అనే చెప్పాలి. నేడు ప్రభాస్ను బాహుబలిగా తీర్చిదిద్దిన రాజమౌళియే అతన్ని ఛత్రపతిగానూ మలచారు. బాహుబలికి ముందు ప్రభాస్ కెరియర్ బెస్ట్గా ఛత్రపతి చిత్రమే అతనికి విజయ ఛత్రం పట్టింది. అతని స్టార్డమ్ కేటగిరీని మార్చివేసింది. ఛత్రపతి ఘన విజయం తరువాత ప్రభాస్ రేంజ్ పెరిగింది. ఆయన సినిమాల కోసం కొనుగోలుదారులు క్యూ కట్టడం రెట్టింపైంది. అయినా ప్రభాస్లో ఎలాంటి మార్పు లేదు. ఎప్పుడూ తనదైన రీతిలో చిరునవ్వులు చిందిస్తూ సన్నిహితులను డార్లింగ్ అంటూ పిలుస్తూ సాగారు. క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాలను మురిపించే ప్రయత్నం చేసాగారు ప్రభాస్. ఆ ప్రయత్నంలో ఎన్నెన్నో ఎత్తులు పల్లాలు చూశారు ప్రభాస్. కృష్ణరాజును రెబల్ స్టార్గా అభిమానించిన వారందరూ ప్రభాస్కు మొదట్నుంచి వెన్నంటే ఉన్నారు. యంగ్ రెబల్ స్టార్గా ప్రభాస్ను తమ హృదయాల్లో నిలుపుకుని ఆరాధించారు. వారందరూ కృష్ణరాజు ప్రభాస్ కలయికలో సినిమాలు చూడాలని ఆశించారు.
అలాంటి వారికి బిల్లా, రెబల్ చిత్రాలతో పెదనాన్నతో కలిసి కనువిందు చేశారు ప్రభాస్. సెంటిమెంట్ లేని లైఫ్ ఉప్పు లేని పప్పు లాంటిదని అంటారు. అందుకే మన సినిమా రంగం సెంటిమెంట్స్ చుట్టూ పరిభ్రమిస్తుంది. ప్రభాస్ను కూడా కొన్ని సెంటిమెంట్స్ వెన్నంటాయి. తెలుగు చిత్రసీమలో పలు సెంటిమెంట్స్ చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి రాజమౌళి సినిమాలతో గ్రాండ్ సక్సెస్ చూసిన స్టార్స్కు తరువాత ఆ స్థాయి సక్సెస్ వెంటనే లభించదని జనం నమ్మిక. ప్రభాస్ కెరీర్లోనే అత్యధిక కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా ఛత్రపతి నిలిచింది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ పలు చిత్రాల్లో అలరించిన ఆ స్థాయి సక్సెస్ మాత్రం వెంటనే దరిచేరలేదు. పరాజయాలు పలుకరించిన అదరక బెదరక తాను నమ్ముకున్న తీరునే ముందుకు సాగారు ప్రభాస్. అందరినీ అభిమానంగా డార్లింగ్ అంటూ పిలిచే ప్రభాస్ను అదే టైటిల్తో జనం ముందు నిలపాలని కొందరు భావించారు. డార్లింగ్గా నిలిచిన ప్రభాస్ ఆ సినిమాతో ఘన విజయం అందుకోలేకపోయారు. అభిమానులు మాత్రం డార్లింగ్ సంతృప్తి పరిచిందనే చెప్పాలి. ప్రభాస్ డౌన్ టు ఎర్త్ మెంటాలిటీ చిత్రసీమలో ఎంతో మందిని ఆకట్టుకుంది. అంతేకాదు, వివాదాలకు దూరంగా ఉంటూ తన వారికి దగ్గరగా ఉండడమే ప్రభాస్ నైజం. అందుకే అందరూ అతన్ని మిస్టర్ పర్ఫెక్ట్ అని కీర్తించారు. ఆ టైటిల్తోనూ జనాన్ని అలరించే ప్రయత్నం చేశారు ప్రభాస్. బ్లాక్ బస్టర్ హిట్ కాకున్నా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఛత్రపతి తరువాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన ప్రభాస్ తన సన్నిహితులు నిర్మించిన మిర్చితో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. మిర్చి సినిమా ప్రభాస్ అభిమానులను ఎంతగా మురిపించిందో చెప్పనక్కర్లేదు. చిత్రసీమ అంటేనే చిత్రం బళ్ళారే విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పరాజయాలు పలకరించినా మరికొన్నిసార్లు వరుస విజయాలు వరించి వస్తాయి. అలా ప్రభాస్ను వరుస విజయాలు పలకరించడమే కాదు, వాటిని జనం పలవరించేలా చేశాయి. ఛత్రపతి తరువాత మిర్చి దాకా ఆ స్థాయి సక్సెస్ ప్రభాస్కు దక్కలేదు. అంతకుముందు బిల్లాలో తనతో చిందేసిన అనుష్కతోనే ప్రభాస్ మిర్చిలో మరోమారు కనువిందు చేశారు. ఈ జోడీ మునుపటి కంటే మిన్నగా ఆకట్టుకోవడం విశేషం. చిత్రమేంటో కానీ మిర్చి తరువాత ప్రభాస్, అనుష్క నటించిన బాహుబలి 2 భాగాలు సైతం బంపర్ హిట్స్ అయ్యాయి. బాహుబలి మొదటి భాగంలో ప్రభాస్కు తల్లిగా కనిపించిన అనుష్క తరువాతి భాగంలో ప్రేయస్గాను అలరించిన వైనం ఇప్పటికీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అనే చెప్పాలి. పైగా వరుసగా 3 చిత్రాలతో ప్రభాస్, అనుష్క బంపర్ హిట్స్ సాధించడము ఈ తరంలో అనితర సాధ్యమనే అనిపిస్తోంది. బాహుబలి చిత్రాలతో తనకు లభించిన పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ నిలుపుకోవడానికి ప్రభాస్ తపిస్తున్నారు. అందులో భాగంగానే తనతో మిర్చి వంటి హిట్ తీసిన యువి క్రియేషన్స్ నిర్మాణంలోనే సాహో వంటి భారీ చిత్రంలో నటించారు ప్రభాస్. ఆ సినిమా అంతగా అలరించలేకపోయింది. ఏ సెంటిమెంట్ వెంటపడిందో కానీ ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ప్రభాస్కు బాహుబలి సిరీస్ తరువాత వరుస పరాజయాలు పలుకరించాయి. సాహో సరైన రీతిలో సందడి చేయలేకపోయింది. తన పెదనాన్న కృష్ణరాజుతో కలిసి నటించిన చివరి సినిమా రాధేశ్యామ్ రక్తి కట్టించలేదు. ప్రభాస్ తొలిసారి నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్ సైతం అలరించలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రభాస్ సెంటిమెంట్స్ చుట్టూ సినీ ఫ్యాన్స్ చర్చలు మొదలయ్యాయి. నిజానికి వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ ఆదిపురుష్లోని శ్రీరామ పాత్రలో మీసాలతో కనిపించారు ప్రభాస్. కానీ ప్రజల సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి. దాంతో మీసాల రామునిగా కనిపించిన ప్రభాస్కు ఆదిపురుష్ చేదురుచి చూపించింది. చిత్రసీమలో ప్రస్తుతం అనితర సాధ్యమైన రీతిలో ప్రభాస్ ప్రభ వెలుగుతోంది. అది ఆయన అభిమానుల ఆనందాన్ని అంబరమంటేలా చేస్తోంది. అయితే ప్రభాస్ వరుస పరాజయాలు ఫ్యాన్స్ను కాసింత ఆందోళనకు గురిచేశాయి. అయితే తమ హీరో ఎప్పటికైనా మరో బంపర్ హిట్ పట్టేస్తారని అభిమానులు ఆశిస్తూనే ఉన్నారు. వారి ఆశలు ఫలింపజేస్తూ 3 ఫ్లాపుల తరువాత సలార్ బాక్సాఫీస్ వద్ద భలేగా సందడి చేసింది. కేజీఎఫ్ సిరీస్తో మంచి పేరు సంపాదించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్కు ఉన్న క్రేజ్ను వినియోగించుకుంటూ సలార్ను తెరకెక్కించారు. ఫ్యాన్స్ ఆశలను నెరవేరుస్తూ సలార్ సక్సెస్ రూట్లో సాగిపోయింది. ఇండియా నుండి ఇంటర్నేషనల్ స్టార్గా జేజేలు అందుకుంటున్న ప్రభాస్ సినిమాలను అదే స్థాయిలో నిర్మిస్తున్నారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే ఓపెనింగ్స్ వస్తున్నాయి. సినిమాలు బాగోలేకపోయినా ప్రభాస్ స్టామినాతో 100 కోట్లను అవలీలగా పోగేస్తున్నాయి. టాక్ అదరహో అంటే చాలు 1000 కోట్లు పట్టేస్తున్నాయి. అది ప్రభాస్ స్టామినా. సలార్ 700 కోట్లకు పైగా వసూలు చేయగా తరువాత వచ్చిన కల్కి 2898 1200 కోట్ల రూపాయలు పోగేసింది. ప్రభాస్ పరాజయాలు చూసి నవ్వినవారే ఆయన చిత్రాల వసూళ్ల వర్షాలు చూసి జేజేలు కొట్టడం విశేషం. నిన్న మొన్నటిదాకా ప్రభాస్ రేంజ్ వేరు. ఇప్పుడు ఆల్ ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్గానూ ఆయనకు ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. సలార్ 2, కల్కి 2తోనూ జనాన్ని పలకరించనున్న ప్రభాస్ అంతకుముందు ద రాజాసాబ్గా మురిపించనున్నారు. వీటితో పాటు మంచు విష్ణు కన్నప్పలో నంది పాత్రలో కనిపించబోతున్నారు. ఆ సినిమాల కోసం ఇండియాలోనే కాదు దేశ విదేశాల్లోని సినీ బఫ్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరి ఇంతటి స్థాయిని సొంతం చేసుకున్న మన యంగ్ రెబల్ స్టార్ జీవిత భాగస్వామి అయ్యే అదృష్టవంతురాలు ఎవరా అన్న ఆసక్తి ప్రభాస్ను అభిమానించే అందరిలోనూ నెలకొంది. మరి ఆ అదృష్టవంతురాలెవరో వచ్చే ఏడాది ప్రభాస్ బర్త్డే నాటికైనా ఆయన సరసన ఉంటుందని ఆశిద్దాం. అభిమానుల మదిలో డార్లింగ్ గా నిలిచిన యంగ్ రెబల్ స్టార్ నేడు ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియాగాను మురిపిస్తున్నారు. ఈ పుట్టినరోజు తర్వాత అభిమానులకు మరింతగా మురిపిస్తారని ఆశిద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు ప్రభాస్.